బై దిస్ టైమ్ ఐ షుడ్ బి ఇన్ స్విమ్మింగ్ పూల్ అనమాట. లెట్స్ గో టు నితిన్ ప్రకాష్ చింటూ. జిమ్ కాకుండా అదర్ ఇంకేమైనా ఉన్నాయా యాక్టివిటీస్ అని అనుకున్నప్పుడు, సో బాడీ కూల్ అవ్వడానికి అండ్ కొన్ని హెల్తీ ఆప్షన్స్లో మనకి స్విమ్మింగ్ కూడా ఉంది. బాడీ కాళ్ళ మీద ఎక్కువ వెయిట్ పడదు, ఎందుకంటే జీరో గ్రావిటీలో ఐ విల్ టెల్ అబౌట్ దిస్. గ్రావిటీ తక్కువ ఉంటుంది బట్ విల్ వర్కౌట్ ఎక్కువ అవుతుంది అనే ఒక ఐడియాతోనే మేము చేస్తాము. అదే స్మాల్ నాలెడ్జ్. విల్ మీట్ ముందు వారి దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. వస్తున్నాడు వచ్చేసాడు, లేపాడు నన్ను, నేను ఇద్దరు లేపింది. మార్నింగ్ బ్రో ఈత కొట్టడానికి వెళ్తున్నాం సర్దార్ పటేల్ స్టేడియంలో. ఏమనిపిస్తుంది? వెళ్ళాక చెప్తూ సర్దార్ పటేల్ స్టేడియం. సో సర్దార్ పటేల్ స్టేడియంకి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మనకి టెన్నిస్, ఇది టెన్నిస్ కోర్ట్. షటిల్ ఏమేమి ఉన్నాయి బ్రో గేమ్స్ ఇక్కడ? బాస్కెట్ బాల్, క్రికెట్ అన్నీ ఉంటాయి బ్రో. సమ్మర్ అయితే స్విమ్మింగ్ పూల్ కి పెద్ద కాంపిటీషన్ ఉంటుంది. అసలు మనకే ఇప్పుడు దొరుకుతుందా లేదా మార్నింగ్ భయంకరంగా వస్తారు ఇప్పుడు జనాలు ఇక్కడ. బై ది వే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ నో మెలోడీ బ్లాగ్స్. ఈ మధ్య నేను వీడియోస్ లో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేదు అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. నచ్చితేనే కంటెంట్. ఎస్. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్, మేము ఆల్రెడీ స్విమ్వేర్లోనే వచ్చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ క్యాబ్ పెట్టుకోవాలి. బ్రో క్యాబ్ పెట్టుకుంటుంది బ్రో. సో క్యాబ్ పెట్టుకోండి ఫస్ట్. ఇక్కడ స్విమ్మింగ్ అంటే ఫస్ట్ రూల్స్ ప్రకారం క్యాబ్ పెట్టుకోవాలి. ఇది సంగతి. సో మనం వెట్ చేసుకోవాలి ఫస్ట్ బాడీ. సో కిడ్స్కి కూడా నేర్పిస్తారు ఇక్కడ. కిడ్స్కి వచ్చేసి చాలా చిన్న పూల్. సో ఇది వచ్చేసి ఇన్ఫాంట్స్ అనమాట, లైక్ 6 years నుంచి స్టార్ట్ చేస్తున్నారు. నేర్పించడం వచ్చేసి 6 years నుంచి. ఇది ఒకటి బేసిక్ ప్రాక్టీస్ వచ్చేసి ఈ సెషన్ ఇక్కడ నుంచి చేస్తున్నాం. సో లోపలికి వెళ్దాం, దిగుదాం, వాటర్లోకి వెళ్ళి మనం చెక్ చేద్దాం. యూ డైవ్, నేను డైవ్ చేయను. ఇక్కడ చేయి. దూకు. ఓకే బ్రో, ఈత కొడదాం బ్రో. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. హాయ్. ఎంతూజియాస్టిక్ బ్రో, వెరీ ఫాస్ట్ స్విమ్ చేస్తాడు. ఇంటి వస్తుండు. మార్నింగ్ పూట ఎన్నింటికి లేచి వస్తున్నావు బ్రో? 5:30 చేసి బ్రష్ చేసుకొని అది 5:30కి వస్తున్నారు. కోచ్ వచ్చేసి హిల్ ట్రైన్ అనమాట, ఓన్లీ ఫర్ బిగినర్స్కి ట్రైన్ చేస్తున్నారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ ఇదే రాదు.
మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేసినారు కదా. ఇంకా వ్లాగ్ అది దానికైనా అన్న మేము అనుకుంటున్నాం. వాడు ఈత కొట్టడం తక్కువ, బేసికల్లీ ఈత కొట్టట్లేదు, క్లాపింగ్ చేస్తున్నారు. బాగా కొడుతున్నారు మనుషులు. కాలుతో అంటున్నాడు బ్రో. వాడు ఏం చేస్తున్నాడు? ఈత కొడుతున్నాను. నన్ను కొట్టకరా, ఈత కొట్టు నువ్వు. రెడీ 1 2 3 గో. మెలోడన్న ఇప్పుడు డైవ్ చేస్తుండు ఫస్ట్ టైం అంట. ఏంటి పూజ చేస్తున్నాడండి? మెలోడన్న డైవ్ చేస్తాడేమో, పల్టీ కొడతాడేమో అనుకున్నా, కానీ మెలోడన్న అంత సాహసం చేయలేపాడు. కానీ పూజ బాగా చేసాడు. పూజ చేసే బాగుంది, పల్టీ కొట్టలేదేంటి? పల్టీ కొట్టమంటే అన్న ఏం చేశాడు? పోయి మెడిటేషన్ చేద్దాం. ఈ తమిళ వచ్చింది, ఈ తమిళ వచ్చింది. So this is 7 feet అండి. 7 feet. ఇక్కడ 7 feet లో ఎక్స్పర్ట్ ఉన్నాడు. విల్ టాక్ టు ఎక్స్పర్ట్. హలో. హాయ్. ఇది కొట్టు మరి. వచ్చావా ఫైనల్గా? Okay, ready to ask to speak up. సార్ కోచింగ్ ఇస్తున్నారు. మన కోచ్ కూర్చోండి. ఇది దిస్ ఈస్ హౌ ద ట్రైనింగ్ గోస్ అనమాట. ఫస్ట్ బిగినర్స్ అన్నప్పుడు నీళ్ళల్లోనే అప్పుడు కోచ్ దిగేవారు, ఎందుకంటే ఇప్పుడు బాగా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల దిగట్లేదు. మన చింటన్న ఎక్కడున్నా చూద్దాం. అక్కడ ఉన్న చింటు అక్కడ ఎత్తుక్కోవాలి. సూపర్ బ్రో. 7 feet అండర్ వాటర్ వేసింది బ్రో. పిల్లలు బాగులేరు, ఇంకా వేస్తున్నారు. Hi bro, do subscribe and like. Neen camera lo unta. Hi. Hi, hi. Hi guys. Hi. Do subscribe. Oh, Nonali Vlogs.
Do subscribe. Like and share. And comment. Melody vlog. Melody. ఓకే అయ్యా మా బ్రదరు చిన్నపిల్లలు చూడ్డానికి వెళ్ళారు అక్కడ అది సంగతి. సో ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకుందాం వచ్చి. సో మొత్తం బ్లీచ్ ఉంటుంది కాబట్టి వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కోచ్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇది లాస్ట్ బ్యాచ్ కాబట్టి పేరెంట్స్ ఎలో చేశారు. సార్ నువ్వు బాగా స్విమ్మింగ్ కొడుతున్నావు. నా గురించి కాదు సార్, కోచ్ స్విమ్మింగ్ టైమింగ్ చెప్పండి చాలు. సార్ స్విమ్మింగ్ టైం మార్నింగ్ 5 to 6 ఒక బ్యాచ్, 6 to 7 ఒక బ్యాచ్, 7 to 8 ఒక బ్యాచ్, 8 to 9 లేడీస్ బ్యాచ్, 8 to 9 లేదు ఓన్లీ. ఈవినింగ్ 4 to 5 ఒక బ్యాచ్, 5 to 6 ఒక బ్యాచ్, 6 to 7 ఒక బ్యాచ్. నాకు 1400 మంది జనం వస్తున్నారు. 1400 మంది సార్ ట్రైనింగ్ చేస్తున్నారు. మాకు మేము స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు సార్ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఈ మీద కొట్టి మరి ట్రైనింగ్ ఇచ్చారు. మంచిగా కొట్టట్లే కదా సార్ మీరు? ఈ మధ్య అంటే అప్పట్లో ఈ మీద ఒక దిగితే అవి తెచ్చారు అనమాట. అది సార్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు? 5 years లోపు. సార్ కెమెరాలో మాట్లాడట్లేదు. సరేలేండి, 5 years పైన ఎవరైనా పర్లేదు రావచ్చు. థ్యాంక్ యూ సార్. అది సార్ మొత్తం ఇది హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఎస్ done. So change over. సో అయిపోయింది బ్రో. రాబ్రో. సో స్విమ్మింగ్ టుడే స్విమ్మింగ్ బ్లాగ్ అండ్ మీరు కూడా జాయిన్ అవ్వండి. స్విమ్మింగ్ బాడీ ఫుల్ చేసుకోండి. అండ్ సార్ అయితే మంచి అందరికి థ్రిల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదే మా స్విమ్మింగ్. సో సబ్స్క్రైబ్ ఫర్ నో మెలోడీ బ్లాగ్స్. సైనింగ్ ఆఫ్.